ప్రతి సంవత్సరానికి ఇంకా 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 ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. పత్రిసారి ఉన్న టైంలో మనందరం పత్రిసారి వచ్చినప్పుడే పండుగ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా ఆయన చైతన్యం అణువులోనూ ఉండి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఎక్కడ చూస్తే అక్కడ చక్కగా శాకాహార ర్యాలీలు, 108 108 యజ్ఞాలు, సప్తాహికాలు, ఎన్నో చక్కటి కార్యక్రమాలు ఎంతో చక్కగా చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా ముందరంజలో ఉంటూ జయ గారు చాలా చక్కటి కార్యక్రమాలు ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీలని అన్నీ కూడా చేస్తున్నారు. ఆవిడ కోటి యజ్ఞం పూర్తయిపోయి ఉంటుంది. కోటి మీకు ఇంకా అవ్వలేదా? అలా చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎన్ని కోట్లు చేస్తారో ఆవిడకే తెలియదు. సో ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నందుకు చక్కగా పత్రిసారి ఆశీస్సులు ఎప్పుడు మనందరికీ ఉంటాయి. ఆయన చూపించిన ప్రజల్లో ముందుకు వెళ్తూ ఆయన కోరుకున్నటువంటి శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పెరుగుడు జగత్తును అతి త్వరలోనే స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా ఇప్పుడు మనము జ్యోతి గారిని సత్కరించుకుందాము. అలాగే జ్యోతి గారిని సత్కరించుకుందాం. మనము బ్రహ్మర్షి పిరమిడ్ నుంచి వచ్చారు. మ్యూజిక్ ప్లీజ్, మ్యూజిక్. రమణమ్మ గారిని యొక్క సందేశాన్ని కూడా మనం తీసుకుందాము. ముందుగా మన ప్రీతమ గురు పత్రి గారికి, మేడం గారికి శతకోటి వందనాలతో ఇక్కడికి విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ ఆత్మాభివందనాలు. వేదికపై ఉన్న వాళ్ళకి, ముందు వాళ్ళకి అందరికీ కూడా రండి రండి. అయితే ఇక్కడ స్త్రీ శక్తి వలన ఇదంతా జరుగుతుంది. మనం జయ గారిని వేణోళ్లతో పొగుడుకున్నాము. అయితే ఆ స్త్రీ అనే అక్షరాన్ని ఒక్కసారి మనం గాల్లో చూద్దాం. సా ఉంది, దాని కింద తావత్తు, దాని కింద క్రావత్తు, పైన ఈ సా సత్వగుణము, తమోగుణము, రజోగుణము, ఈ 3 గుణాలను ఉన్న స్త్రీ ఈశ్వరతత్వానికి, ఈశ్వరునిలో తొందరగా లీనమవు, అంటే తొందరగా ఆ శక్తిని గ్రహించగలదు ఈ స్త్రీ శక్తి. ఇది నా సందేశం. థ్యాంక్ యూ. రమణమ్మ గారు అంటే చూడండి, ఆమె వాళ్ళ హస్బెండ్ కూడా వైజాగ్లో ధ్యానం రావడానికి ముందు అనంత్ గారు, జీకే గారు ఇద్దరు కూడా వచ్చినప్పుడు రమణమ్మ గారు వాళ్ళ హస్బెండ్ కూడా వెనకాతల నుంచి సహాయ సహకారాలు, రాధాకృష్ణ గారు అనమాట, సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు. విత్తనాలు ఎవరు వేశారన్నది ఎవరికి తెలియదు. ఆ చెట్టు యొక్క ఫలాలనే అందరం చూస్తూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో ఆ విత్తనాలు వేసింది రాధాకృష్ణ గారండి. ఆయనకి సహకరించింది రమణమ్మ గారు. మరి అనంత గారు ఎంతో సీనియర్ మాస్టర్, అమెరికాలో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా ముందుకు వచ్చకుండా వెనకాతల నుంచే ఎన్నో సహాయ సహకారాలు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అందిస్తూ ఉంటారు. మరి వాళ్ళ బ్రదరే రెడ్డి నాయుడు గారు పిఎస్ఎస్ఎం అధ్యక్షులుగా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా తెర వెనుక ఉండి సహాయాలు అందిస్తారు. తెర ముందు ఎప్పుడూ ముందుకు రారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నదంతా ఈ ప్రాపంచికం, కానీ అక్కడ పడాలి మన ఓటు. అక్కడ పడడంలోనే వాళ్ళు ఓటు ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు. పిఎస్ఎస్ఎం మూమెంట్కి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి రెడ్డి నాయుడు గారికి, రమణమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా మన
వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం తరపున, వైజాగ్ మాస్టర్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సన్మానం ఇప్పుడు రమణమ్మ గారికి, రత్నకుమారి మేడంకి సన్మానం మ్యూజిక్ ప్లీజ్. గట్టిగా కరతాళతోనండి. నెక్స్ట్ మన ఎంవిపి కాలనీ సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు కృష్ణవేణి మేడంని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎంబీపీ సత్యసాయి జ్ఞాన మందిరం నాకు ఇది ఇచ్చింది పత్రి మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం అందరికీ కూడా నా ప్రాణాయామాలు, మీ అందరికీ కూడా నా కోటి నమస్కారాలు. కానీ జయ మేడం చాలా బాగా చేస్తున్నారు. జయ మేడం చేసినందుకు చాలా గ్రేట్ మాస్టర్. అందరినీ కూడా ప్రేమగా దగ్గరికి తీసుకుని ప్రతి ఓళ్ళకి అవకాశం ఇస్తున్నారు జయ మేడం. అందుకోసం ఏంటంటే నాకు ఎక్కువ మాట్లాడటం రాదు. నేను ఏదో కొంచెం చిన్నది సర్వీస్ చేసుకుంటున్నాను అలాగా మామూలుగానే ఇంట్లోనే, అంతే, అంతకన్నా ఏమీ లేదు. అందరికి వచ్చిన వాళ్ళకి మెడిటేషన్ చెప్పటం, శాకాహారం మానేయమని చెప్పటం, అదే వచ్చు నాకు. ఆ రెండే చెప్తాను. కానీ చెప్పగానే అందరూ కూడా శాకాహారులు అయ్యారు చాలామంది. ఒక్కసారి చెప్పగానే కొత్తగా వచ్చినా సరే ఒక్కసారి చెప్తాను శాకాహారులు అవుతారు మామూలుగానే. అలాగే అందరూ మెడిటేషన్ చేసుకుంటున్నారు చాలామంది, ఎంతోమంది అయ్యారు అందరూనే. వంశీ సార్ అనగా, నందా సార్ అనగా, మా బాలాజీ గారు అనగా, వీళ్ళందరూ సహారాలు ఉన్నాయి. మన రాజుగారు కూడా బాగా తెలుసు నాకు మేడం అయ్యిని. అందుకోసం ఏంటంటే జయ మేడంకి, మన రేవతి మేడంకి అందరికీ కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ మేడం చిన్న సహాయం అంటున్నారు, కానీ ఆమె వెనకాతలుండి ఎంతో సహాయం చేస్తుంటారు. అంటే అక్కడ మన చేష్ట కాదు, భావం ప్రధానం. యద్భావం తద్భవతి అన్నారు కదా పత్రి సారు. త్రికరణ శుద్ధిగా ఆమె పత్రి సార్ని నమ్మారు. ఓకే అండి, నెక్స్ట్ మేడం. అదే మౌనం పాటించమన్నారు. నేను 12 గంటలే మౌనం పాటించాను. పాటిస్తే 11 రోజులు మా ఇంట్లో మెడిటేషన్ పెట్టాను. మా జయ మేడం 11 మంది మాస్టర్లు పంపించారు. చాలా అద్భుతంగా 11 రోజులు మా ఇంట్లో బాగా జరిగింది. అది జయ మేడం కృషి వల్ల అయ్యింది. 108 రోజులు కూడా చిన్నమ్మలో నేను వెళ్ళి ధ్యానం చెప్పాము. ఎంతో అద్భుతంగా ఉంది. నేను 12 గంటలు మౌనం చేస్తే ఎన్ని సంవత్సరాలు ఏమైంది, నీ వాయిస్కి నువ్వు రెస్ట్ అవ్వా అనేసి మెసేజ్ వచ్చింది రాత్రే. నాకు చాలా ఆనందంగా ఉంది. ధ్యానం చేయాలి, ధ్యానోపచారం చేయాలని నా జీవిత లక్ష్యంగా మార్చుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరు బ్రహ్మ సుభాష్పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలండి. నేను మాది అనకాపల్లి బాలా మేడం టీము. అయితే నాకు ఉండేది మునోపాక. నేను ధ్యానంలో 2018లో వచ్చానండి.
డిప్రెషన్తో వచ్చాను, చనిపోదాం, లైఫ్ లేదని నేను వచ్చిన దాన్ని ఎంత అద్భుతంగా పిల్లలిద్దరికి, ఆడపిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు చేసి ఈ ధ్యానం వల్లే బతకగలి. కానీ పిల్లలు కూడా అద్భుతమైన మంచి అల్లుళ్ళు వచ్చారు కోరుండి. ఇప్పుడు నా కోరిక ఒక 6 నెలలు బట్టి నేను అనుకుంటున్నాను, మునోపాకలో ఒక పిరమిడ్ కట్టాలి. మునోపాకలో ప్రస్తుతానికి పిరమిడ్ లేదని అందరూ కూడా తదాస్తు అనండి. పిరమిడ్ ఈ సంవత్సరంలో మునోపాకలా రావాలని నా కోరిక అండి. ఇంకా ఒక కోరిక అయిపోతే నాకు చాలండి, ఫుల్ఫుల్గా అన్నీ కూడా ఆనందాలే, ఈ అద్భుతాలే జరిగాయండి. ఈ మెడిటేషన్ బ్రహ్మ సుభాష్ పత్రి సార్ ఇచ్చింది మన శ్వాస మీద ధ్యాసతో అన్నీ అద్భుతంగా జరిగాయండి. నా విషయాల్లో మాత్రం ఆ పిరమిడ్ ఒక్కటి వచ్చేస్తే నాకు చాలా అందరికీ ఉపయోగపడాలి. పిరమిడ్ మునోపాక అందరూ కూడా ధ్యానులుగా శాకాహారులుగా కావాలని నా కోరిక అండి నిజంగాను. థ్యాంక్ యూ మేడం, దయా మేడం గారికి, రేవతి మేడం గారికి, అందరికి కూడా నాకు ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ మేడం. తదాస్తు. ముందుగా ఇక్కడికి వచ్చిన ధ్యానులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు ధనలక్ష్మి, మాది గాజువాక టీవీఎన్ కాలనీ, అమ్మ పిరమిడ్ మాది. నేను ధ్యానంలోకి రాకమునుపు -పాయింట్, ధ్యానంలోకి వచ్చాక అంత ప్లస్సే. అంత అద్భుతంగా ఉంది ధ్యానం ప్రచారం చేసుకుంటూ, ధ్యానం చెప్పుకుంటూ సప్తాహాలు, తర్వాత 41 days అలాగా చేసుకుంటున్నామండి. చాలా అద్భుతంగా ఉంది. ఇంకంతా ఆనందం. ఏ టైంలో ఎక్కడ ఉంటున్నాం మాకే తెలియట్లేదు, అంత ఆనందంగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. మీరు చెప్పారు కదా, అతను మా వారైతే మాత్రం ఇంకా నాకు ఇష్టం ఉండేది కాదు, అంత అబద్ధాలు ఆడడం ఇంకా అలాగుండేవారు. నాకు అసలు అబద్ధం ఆడడం అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అబ్బాయి ఏటి నేను చూస్తే ఎలాగున్నాను, ఆయన చూస్తే అంత మైనస్గా ఉన్నది, ఏటి భగవంతుడు ఎలాంటి వారిని నాకు ఇచ్చావు, అంత మైనస్గా మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు. ఎవరి గురించి ఏదైనా ఎక్కడి నుండి మీ అమ్మ వాళ్ళ ఇంటికాంచి తెచ్చుకోవడమే కానీ వాళ్ళకి పెట్టు అన్న మాట అతనికి రాదు, వచ్చేది కాదు. ఏటి ఇప్పుడు వరకు పెట్టారు, వాళ్ళు చూశారు, ఎప్పుడు తల్లిదండ్రులు మనము చూడాలి, వాళ్ళే ఎప్పుడు చూడాలని మాట్లాడుతున్నారు. ఈయన ఎప్పుడు మారుతారో అనుకున్నాను. నేను ధ్యానంలోకి వచ్చాను, వచ్చిన 6 నెలలకి కూడా అతను ధ్యానం చేయడం అయింది. తను ఏటో అనేది తను కూడా తెలుసుకున్నారు. చాలా అద్భుతం ఇది. నాకున్న ఈ సంతోషం కూడా మీరు ధ్యానంలోకి వస్తే మీకు కూడా అనుభవం అవుతుంది. ఇదే నా కోరిక. పత్రిజీ గారికి ధన్యవాదములు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. పత్రి అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదం. థ్యాంక్ యూ మేడం. ఇంతటి అద్భుతమైన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీకి నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాది విశ్వేశ్వర పిరమిడ్ కేర్ సెంటర్, విశ్వేశ్వర నగర్. నా పేరు సూర్యకుమారి. నేను 2007లో ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా చాలా అద్భుతంగా కొన్ని వేల మంది ఆ పిరమిడ్ కేర్ సెంటర్లో ధ్యానం జరిగింది. అలాగే 2007 నుంచి నిర్మించిన పిరమిడ్లన్నీ నిర్వహించాలని ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ జయ మేడం బ్యాచ్ అందరూ కూడా మొత్తం వెళ్ళి ఆ పిరమిడ్లో ధ్యానం చేయాలని, అన్ని పిరమిడ్లు మళ్ళీ అంగరంగ వైభవంగా జరగాలని, అలాగే సజ్జన సాంగత్యం సాధ్యాయం అన్ని చోట్ల జరగాలని నా కోరిక. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మేడంకి నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు. ఎస్కోట్ నుంచి వచ్చినటువంటి మాస్టర్స్ యొక్క సందేశం. మన గురుదేవులైనటువంటి బ్రహ్మర్షిపిత మహాపత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, యావత్ పిరమిడ్ ప్రపంచానికి అందరూ కూడా, అందులో జయ మేడంకి అందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. నేను 1996-97 అప్పాజీ గారి ఎస్కోట్ వచ్చినప్పుడు అక్కడ శాకాహార హోటల్ కావాలని అన్నారనమాట. అది చూపిస్తే నాకు కూడా భోజనం పెట్టారు. సార్ మీరు కారు మీద వచ్చారు కదా, ఓన్లీ శాకాహారం తింటున్నారు, ఇక్కడ మామూలు వెజ్ హోటల్ ఉన్నాయి తినవచ్చు కదంటే, లేదు బాబు తినకూడదు, దేవుడి గురించి మా ప్రచారం చేస్తుంటే కొన్ని విషయాలు చెప్పారన్నమా. అప్పుడు నేను పత్రిసారిని కూడా చూస్తున్నాను. నేను వాడిని చెప్పినా సరే చేయలేదు. 2010లో నేను మా ఆవిడ ధ్యానంలోకి వచ్చాము. మాది ఎస్కోట దగ్గర పల్లెటూరు తలారి గ్రామం.
నేను మా ఆవిడ వచ్చిన తర్వాత మా పిల్లలు కూడా వచ్చారు, మా తమ్ముడు మా మరదలు కూడా మేము ఒక ధ్యాన ఫ్యామిలీ అయ్యాము. అనేక కార్యక్రమాలకి కూడా మా దగ్గర కార్యక్రమాలకి మేము అటెండ్ అవుతున్నాం. ఈ ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్పడానికి అనడానికి ఒక్కది అన్నట్టు నేను సరిపోదు. ఇది ఇక్కడ రావడం, సన్మాన సభలు ఇవన్నీ సార్ చెప్పడం ఏదో కాకుండా మనం ప్రతి చోటకి వెళ్ళి మనలో మన ఎనర్జీ స్థాయిని పెంచుకోవడానికి భూలోకంలోకి వచ్చినప్పుడు మనం ఎన్నైతే కార్యక్రమాలు చేస్తే మనం ఇక్కడ ఎంతో చేసుకున్నామో అది మన ఉన్నత తలాల్లో ఆ తల్లి లోకాల్లో ఉన్నతిస్తామని మనకు ఒక విజను మనకి సీనియర్ల ద్వారా తెలుసుకున్నాం. అంచేత ఇది సన్మానం అన్నా తర్వాత కార్యక్రమానికి వెళ్ళడం అన్నా సరే మన గొప్ప కోసం. ఇప్పుడు స్త్రీల మాదిరిగానే స్త్రీల వల్ల ఎక్కువ ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. మొదటి నుంచి నేను చూసేవాడిని పిరమిడ్ ప్రపంచంలో జంటస్ తక్కువ ఉన్నాం, స్త్రీలే ఎక్కువ ఉన్నాం. కారణం అంటే మొదటి నుంచి ప్రచారం మారిగా ఇది ఎక్కువ జరుగుతుంది. అందుచేతనే సార్ కూడా చెప్పారు మహిళా లోకం ముందు ఉండాలన్నారు. కాబట్టి వాళ్ళతో పాటు మనం కలిసిమెలిసి చేసి మరికొద్దిగా అందరూ తెలిసిపోయింది ధ్యానం అంటే ఇంకేమీ లేదన్నట్టు నా మనసుకు అనిపించి కొన్నాళ్ళు మా చుట్టుపక్కలన్నీ తిరిగాము. ఫస్ట్లో తిరిగి తెలియలేదు. మోడీ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఆరోగ్య సమస్యల మూలంగా కూడా అందరికీ కూడా తెలివచ్చింది. ఇంకా చేయడానికి ఏముందిలే, అంతా తాపీగా ఉండాలి. ఎలాంటి సన్మాన సభలో కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు పురస్కారాలు ఉంటాయి. మేడం గారిని చూసినప్పుడు నాకు డొక్కా సీతమ్మ గారి కథ గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు మాకు తెలుగులో ఉండేది. ఆవిడ అలాగ పెడుతున్న పెళ్ళికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక అబ్బాయి ఏడిస్తే డొక్కమ్మ సీతమ్మ గారు ఇల్లు దగ్గరలో ఉందని ఏడొకరా బాబు అంటే ఆవిడ పళ్ళకి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఆవిడకి వచ్చినప్పుడు భోజనాలు ఉండారు అనేటువంటి కథ ఉందన్నమాట. అలాగే మా మేడం గారు ఎన్ని కట్టాలు, తర్వాత మన చిత్తూరు డిస్ట్రిక్ట్లో కొట్టాల, మొత్తానికి గుమ్మకోట, ఈయన అనేక కార్యక్రమాలకి వాళ్ళకు ఉండే టీంతో చేసిన పని చూస్తే నాకేం అర్థం కాదు. సొంత పనులు చేసుకోవడానికే మనకు టైం చాలేదు బంధువులు అనుకున్నాం. అలాంటిది కనీసం నెల రోజుల ముందుగా పిరమిడ్లు తయారు చేసి వారం రోజులు చేయడం కూడా నాకు ఊహకు అందరి పని. ఇలాగే కార్యక్రమాలు జరిపి అందరం కూడా ఈ భాగంలో పాలు పంచుకోవాలని మరీ కోరుకున్నాం. ఈ మాస్టర్స్ ఉన్నారు, ఇంకా చెప్పడానికి కాలేదు. మా మీనా మేడం గారు అంటారు మీ ఆవిడ మీరు పక్కన ఉండండి. వాళ్ళ పెళ్ళప్పుడు కూడా పక్కనే ఉన్నాం. మళ్ళీ ఎక్కడ మేడం బస్ ఎక్కించి వాళ్ళకి ఫ్రీని అక్కడ డబ్బులు తీసుకోండి మరి కండక్టర్ గారు. అక్కడి నుంచి మా ఇద్దరికి ఈరసి వచ్చింది అనమాట. అయ్యో నా డబ్బులు అయిపోయాయి, వాళ్ళకే కూర్చొని ధ్యానంలో ఉంది. ఇంకా నా పాటలు అవి. అందుకే పత్రిక సార్ చెప్పారు మహిళకి అంటే ఈయన లేడీస్గా సంతానం రెడ్డి అందరూ కూడా మగవాడు అగ్ర పూజ అని చెప్పి కొంచెం ముందు వరకు నడిపించారు. ఆ పరిస్థితి అయిపోయింది కదంటే మేడం కూడా మీ ఆవిడని పక్కన కూర్చోండి, రామరాజు గారిని నెలకెళ్ళిపోండి, ఫోటో ప్లీజ్, స్టైల్ ప్లీజ్ అంతే. అమ్మ ఎప్పుడు ఈ దుఃఖం ఎక్కడైనా కొద్దిగా ఫ్రీగా ఉంటాం వద్దు అమ్మ అని చెప్పేసి నేను అన్నాం అనమాట. అది రండి సార్ రామరాజు గారు సార్ కూడా అందరూ కూడా ఇక్కడ చెప్పడానికి లేదు. అంతా కూడా అందరూ సారు లేదండి ఇక సార్ వచ్చారు. ఇంకా తదుపరి కార్యక్రమం అందరూ కూడా తమ అమూల్య సలహాలను అందరూ కూడా ఇక్కడ పంచుకోవాలంతే. ఇంకా వాళ్ళు చెప్పారు లేదని లేదు. నేను కూడా రేపు 2 పిరమిడ్లు నాకు విజయనగరంలో నాకు గురుమూర్తి గారు పిరమిడ్ ఇచ్చారు. విజయనగరం ఫస్ట్ పిరమిడ్ అది కడుతున్నాను. మా ఊర్లో కళం దగ్గర ఒకటే, ఇంటి మీద ఒకటే 2 పిరమిడ్లు ఈ నెలలో నేను నిర్మించాలని కంపల్సరీగా చేసి మళ్ళీ కూడా అందరికీ విషయాన్ని తెలియజేస్తాను. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ. మేము 3 సంవత్సరాలు అయింది ఈ జ్ఞానంలోకి వచ్చి. మా కోడల వల్ల తర్వాత జీకే వారితో ఆత్మజ్యోతి జ్ఞాన కేంద్రం మేము ప్రారంభించాం. మేము ప్రతి పౌర్ణానికి అమావాస్యకి జ్ఞాన కేంద్రాలు పెడుతున్నాం. మా పిరమిడ్కి ఇంచుమించుగా 30-40 మంది అలా వస్తున్నారు. ఏ ఆటంకాలకు అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. తర్వాత మేము 300 రోజులు కూడా కంప్లీట్ అయ్యాయి. తర్వాత ఇంటింటికి జ్ఞాన కార్యక్రమాలు కూడా ప్రతి ఇంటికి తిరుగుతూ మేము ప్రచారం చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ మేడం గారికి శుభాభినందనలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఎస్కోట్ వారికి మనం సత్కరించుకుందాము అంటే దూరంగా వెళ్ళాలి కదా. ఎస్కోట్ వారు ఇలా రావాల్సిందిగా ఇక్కడికి వచ్చేయండి సార్. ఇద్దరు రండి సార్. మ్యూజిక్ ప్లీజ్, మ్యూజిక్.
ఓకే ఓకే. నెక్స్ట్ మనకి వీరిని కూడా సత్కరించుకుందాము. సూర్యకుమారి గారిని, అలాగే కళావతి గారిని, సూర్యకళ గారిని కూడా, ముగ్గురిని కూడా మనము సత్కరించుకుందాము. ఓకే. నెక్స్ట్ మనకి ఓకే నెక్స్ట్ మనకి మ్యూజిక్ ప్లీజ్. శైలు గారి యొక్క సందేశాన్ని తీసుకుందాము ఎప్పుడు క్లుప్తంగా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలతో. నా పేరు శైలజ అండి. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 20 సంవత్సరాల పైన అవుతుంది. ఎంతో ఆత్మానందాన్ని పొందానండి ఈ ధ్యాన మార్గంలో. నాకు సేవ చేయడం ఎంతో ఎంతో ఇష్టం. ఏ కార్యక్రమాలు జరిగినా ముందుండి సేవ చేస్తాను, ఎంతో ఆత్మానందాన్ని పొందుతాను. అలాంటి క్రమంలోనే నాకు ఒక 15 సంవత్సరాల క్రితం జయ మేడం పరిచయం అయ్యారు. ఎంతో అద్భుతమైన వ్యక్తి ఆ మేడము. అంతమందిని, దాదాపు ఒక 300 మందిని పైగానే తీర్చిదిద్దారు. ధ్యాన కుటుంబంగా, శాకాహార కుటుంబంగా, పిరమిడ్ కుటుంబంగా తీర్చిదిద్దారు. శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం 11వ వార్షికోత్సవము, అలాగే వెరైటీ కలర్స్ పిరమిడ్స్ 7వ వార్షికోత్సవము, అలాగే ఎస్విపిఎంసి డిజిటల్ ప్రథమ వార్షికోత్సవము, అలాగే వాళ్ళ బాబుది ఈరోజు పుట్టినరోజు అండి. ఇలా ఎన్ని పండగలు వచ్చాయో చూసారా? ఎంత అద్భుతంగా మేడము, జయ మేడము 1000 మందితో అద్భుతమైన శాకాహార భోజనం పెట్టారండి. ఎంతో అద్భుతంగా చేశారు. అసలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతమంది సీనియర్ మాస్టర్లు వచ్చారు, ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, అందరికీ అవకాశం ఇచ్చారు. స్టేజ్ మీద అన్ని ఏరియాల నుంచి వచ్చిన మాస్టర్స్ని మాట్లాడించడం, అందరితో వసుదైక కుటుంబంలాగా అందరినీ కలుపుకుని అందరితోని మాట్లాడించడం, అందరితో నవ్వుతూ ఉండడం, ప్రేమతో మాట్లాడడం అందరికీ సాధ్యం కాదండి, అది కొంతమందికే సాధ్యమవుతుంది. అలాంటి వారే మన పిరమిడ్ మాస్టర్స్,
మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా 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 కృతజ్ఞతలు తెలియజేద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. జై శాకాహార్ జగత్, జై పిరమిడ్ జగత్, జై ధ్యాన జగత్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మ్యూజిక్ ప్లీజ్. చాలా చక్కగా సీనియర్ అలాగే ఫణీంద్ర గారు వారి యొక్క సందేశాన్ని కూడా ఇప్పుడు మనం తీసుకుందాము. సార్ ఫణీంద్ర గారు. నమస్తే అండి. నా పేరు ఫణీంద్ర కుమార్. మాది తగరపువలస. తగరపువలస మాది. యాక్చువల్గా నాకు మామూలుగా వచ్చానంతే, మేడం గారు స్టేజ్ ఎక్కించేశారు. యాక్చువల్గా మా ఊర్లో మేము ఒక సెంటర్ పెట్టామండి. మా హౌస్ సెంటర్కి ఇచ్చామన్నమాట. మేము రీసెంట్గా వన్ ఇయర్ అవుతుంది, 1 year 3 months అవుతుంది. మెడిటేషన్లో మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. మేము అందరం కలిపి ఒకసారే వచ్చాము, ఒకేసారి శాకాహారం కూడా మారాము. ఈ 1 yearగా మాకు ఇక్కడ ఒక మేడం ఉన్నారు, సంతోషి మేడం అని, ఆవిడతో వచ్చాను. ఇప్పుడు ఆవిడ సహకారంతో, జీకే సాగర్ సహకారంతో మేము ఎన్నో ధ్యాన కార్యక్రమాలు మా ఊర్లో రన్ చేస్తున్నాము. ప్రతి మంత్ ఒక పిరమిడ్ మాస్టర్ని పిలిచి ఒక క్లాస్ పెట్టడము, మళ్ళీ అది పాంప్లెట్లు వేయడము, ఆనందోబ్రహ్మలు చేయడము, ఆ విధంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సహకారాలందరితో మేము ధ్యానం ప్రచారం కానీ ధ్యానం చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన జయ మేడంకి, యాక్చువల్గా ఇంత పెద్ద ఈవెంట్ చేసిన జయ మేడంకి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆవిడ చాలా అభినందించాలి. మన జయ మీ అనలేదు, సారీ, ఫ్లోలో వచ్చింది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరు. థ్యాంక్ యూ సార్. రామరాజు గారు ఒక్కసారి సార్ మీరు ఉండండి సార్. సార్ ఫణీంద్ర గారు మీరు నిలబడండి. రామరాజు గారు సన్మానం. అచ్యుత్ గారు మీరు కూడా రావాలి. అలాగే ఓకే, రమణేష్ గారు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. రమణేష్ గారు, అలాగే అచ్యుత్ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు బుద్ధ అచ్యుతరావు అండి. నేను ఇండియన్ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. నేను గత 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. ఎవరికైనా పిరమిడ్ కన్స్ట్రక్షన్ కానీ కావాల్స్తే కనుక ఎంత దూరమైనా సరే వెళ్ళి ఉచితంగా నేను ప్లాన్ ఇచ్చి వస్తాను. అయితే మన జయ మేడం గారి గురించి చెప్పాలంటే, ఆవిడ ఏం చేసినా ఎంతో అద్భుతంగా చేస్తారు. ఆవిడ స్టార్టింగ్ నేను పిరమిడ్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఈ కలర్ పిరమిడ్స్ ఎవరు చేస్తున్నారో అనుకునేసరికి ఈ మేడం గారే చేస్తున్నారని తెలిసింది. అయితే అంతకుముందు పిఎంసిలో ఎన్ని మహాసభలు అయినా సరే ఒక డయాస్ ఒకటే కలర్ఫుల్గా ఉండేది, మిగతా ప్రాంగణం అంతా కూడా కొంచెం అన్ని వైట్ కలర్తో ఉండేది. కానీ ఈవిడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత డయాస్తో పాటు మిగిలిన ప్రాంతం అంతా కూడా ఎంతో చక్కగా కలర్ఫుల్గా, నిజంగా గ్రేట్. ఆ విషయంలో మాత్రం పిఎంసి అంటే మన పిరమిడ్ సొసైటీ
ఎంతైనా రుణపడి ఉంది ఆవిడకి. ఎంత కష్టపడుతుంది ఆవిడే అండ్ ఆ టీం అంతా కూడా. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను ఆ కలర్ పిరమిడ్స్ తయారు చేసే క్రమంలో. అలాగే శాకాహార ర్యాలీలు, సంవత్సరం పొడుగునా శాకాహార ర్యాలీలు ప్రతి నెలను. అలాగే కలర్ పిరమిడ్స్. ఆ తర్వాత ఒక సంవత్సరం అంతా ధ్యాన మహాచక్రాలు చేశారు. ఇప్పుడేమో కొత్తగా కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఛానల్ కూడాను. సో ఏం చేసినా సరే అందులో ఆవిడ విజయ కేతనం ఎగరేస్తున్నారు. అలాగే ఇంకా ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సత్కార కార్యక్రమాన్ని కూడా చేసుకుందాము. నిలబడండి సార్. రమణేష్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి సార్. రమణేష్ సార్ వేదిక మీదకి రావాలి సార్. రమణేష్ గారు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాలి. రమణేష్ గారు రండి సార్, రావాలి సార్. ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. రావాలి స్టేజ్ మీదకి. రండి సార్. రండి సార్. సార్ రమణేష్ గారి యొక్క సందేశాన్ని ఇప్పుడు తీసుకుందాం మనం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రమ్మ గారికి, ఉన్నత లోకాల నుంచి భూమి మీదకి వచ్చిన ఉన్నతలోక వాసులందరికీ గట్టి క్లాప్స్ కొడదాం. యాక్చువల్గా ఇలాంటి కార్యక్రమం పెట్టాలంటే సంకల్ప శక్తి, సంప్రజ్ఞా జ్ఞానం ఉండాలి. ఉన్నతలోక వాసులు మానవులు ఎంచుకుంటారు. ఉన్నతలోక వాసులు మా కెమెరా ముందుకు వెళ్ళడం అంటే కష్టమండి. కెమెరా ముందుకు రమ్మన్నారు కానీ రాలేను. ముఖ్యంగా జయలక్ష్మి గారు గట్టి క్లాస్ కొడదాం. ఉత్తరాంధ్రలో ఆ చివరి నుంచి చివరి వరకు మరి ఉన్న మాస్టర్లందరూ ఈ సందర్భం కలిశారు చాలామంది. మరి అనేక ట్రస్టులు, అనేక పిరమిడ్లు, అనేక ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు అందరూ వచ్చారు. ఒకసారి గట్టి క్లాస్ కొడదాం అందరూ కూడా. పత్రిజీ ఆశయం కోసం అహర్నిశలు శ్రమిస్తూ తన సమయాన్ని, డబ్బుని ప్రతిబింబించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇందాక జరుగుతున్న విషయం వెనక మీ అందరూ తెలియాలి కాబట్టి ఎండలో ఒక అరగంట సేపు అక్కడ ఉండిపోయాను. అరే ఇంతమంది ఉన్నారు కదా, ఏంటి జరుగుతుంది, అది ఏంటి, దీని వెనక కారణం ఏంటి నాకు అర్థం లేదు అసలు. అందులో వచ్చిన తర్వాత ఆకలోట్ వేసేస్తుంది. ఏంటి ఆకలోట్ వేసేస్తుంది. నన్ను అన్నారన్నమాట, నువ్వు భోజనం చేసే జూమ్లో అలాగే ఆకలేసేస్తానంట. ఎందుకంటే ఇక్కడ ఏది ఉంటుంది మీ అందరినీ కోరుకుని మాలాంటి వాళ్ళ జీవితాలకి వెలుగునిచ్చారు. అమ్మ పత్రి గారు ఉన్నారు, గట్టి క్లాస్ కొట్టండి. దాని వెనక కారణం ఏంటంటే అక్కడే కూర్చున్నాను, కదలలేదు. డాడీ వచ్చారు. ఏం పేరు డాడీ? నా పేరు తెలియదు. మీ సారు రామరాజు గారు వెళ్ళారు. వారితో ఒక ఫ్రెండ్ వచ్చారు. వారిని 20 సంవత్సరాల క్రితం కలిసిన స్టీల్ ప్లాంట్లో. అయ్యా ఆకులు తిన్న మేకలు కొండలెక్కితే మేకలు తిన్న మనుషులు మనసు ఎక్కుతారు ఆ రోజు చెప్పినట్ట అతను అంటున్నారు. ఇప్పుడు అంటే అనుకోని సమయంలో అనుకోని విధంగా అనుకోని వ్యక్తులు వచ్చారంటే మనం సరిగా ఉన్నట్టు లెక్క. తర్వాత మనం ఎవరినైనా కేకలేసినప్పుడు సరి అయిన వ్యక్తినే కేకలేయాలి. ఎందుకు కేకలేయంటే సరికాని వ్యక్తిని కేకలేస్తాడు, వెళ్ళిపోతాడు. సరి అయిన వ్యక్తిని కేకలేస్తే సరికాని వ్యక్తి సెట్ అయిపోతాడు. పత్రి గారు జన్ ఫిలాసఫీ అంటారు. ఇది ఏ ఫిలాసఫీ అంటే బెంగళూరులో మరి పిరమిడ్లో చాలామంది గోల్ చేస్తున్నారు. ఒక అతని దగ్గరికి వచ్చారు. నాయన ఎక్కడి నుంచి వచ్చావు, ఏడు సంగతి అన్నీ అడిగారు. మరి ధ్యానం చేయడానికి వచ్చావు కదా, మరి ఏం చేస్తున్నా అడిగారు. పడపడపడితే మొత్తం సెట్ అయిపోయారన్నమాట. అలా చాలామంది బాగా వర్క్ చేసిన వ్యక్తులు పత్రిక నన్ను ఎందుకు కొట్టేస్తున్నారు, నన్నే తిడుతున్నారు, ఎంత పని చేస్తున్నారు అనుకుంటే మిమ్మల్ని కాదు వాళ్ళందరినీ సరిచేయడం కోసం సరైన వ్యక్తిని అంటారు. ఇందులో ఏది కూడా ఎక్కడ ఉన్నది అదే చెప్తున్నాను. అందులో ఉన్న రహస్యం అది. మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంతమంది ఉన్నాం కదా, ఎన్నోసార్లు మనం వెలుగెచ్చి ఆడుతున్నాం. ఆగస్టు నెలలో పత్రి మేడం వచ్చినప్పుడు బర్త్డేకి మనం మాట ఇచ్చాం. ఈ సంవత్సరం అంతా ఏం చేద్దాం అనుకున్నాం,
అమ్మాయి అనుకున్నావా రేవతమ్మ గారు? ఈ 8 నెలలు బట్టి ఏం చేశామో ఎవరికి వాళ్ళమే మరి దిశానిర్దేశం చేసుకోవాలి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మాస్టర్స్ పూర్తిగా పనిచేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం వెనక ఏంజల్స్ పురస్కారం ఏంటండి తెలుసా? మన ఏంజల్స్ అంటే ఎవరు? దైవానికి మానవులకు మధ్యలో ఉన్న మరి చక్కని మెసెంజర్స్ అన్నమాట. వాళ్ళు ఎప్పుడు పలిస్తే పలుకుతారు. కానీ మనలో ఒక్కొక్కరిని అలాంటి ఏంజిల్ క్రియేట్ చేసామట. క్లాప్స్ కొట్టండి. అలాంటి వ్యక్తులు ఉన్నారు. ఎన్నో లోకాలని అవన్నీ క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా తులసీదళం, మరణం లేని మీరు, నక్షత్ర మిత్రులు, రామ్తా, న్యూ ఎనర్జీ, ఎసెన్షన్, మహావతరణ. నా జీవితంలో 2003లో పెద్ద కష్టం వచ్చింది. 4 నెలలు వెనక్కి వెళ్ళిపోయాను. ఏంటి వస్తుంది నాకైనా అందరికీ వస్తుందని అంటే నాకు దొరికింది చెప్పమంటారా? 4 నెలలు దొరికాయి. తర్వాత 6 నెలలు వరుస పెట్టి చదివాం పుస్తకాలు. మళ్ళీ ఒక 6 నెలలు చదివాం. మళ్ళీ ఇప్పుడు 6 నెలల్లో 2 నుంచి 3 అక్కడ అవుతుంది. అందుకే రాలేకపోయింది ఇప్పటికి. అందువల్ల ఇక్కడ సేవలు అందించిన ప్రతి ఒక్కరికి మనస వాచ కర్మ నాలాంటి ఎక్కడో పల్లెటూరు ఉన్న కుర్రవాడికి ఎంత అవకాశం ఇచ్చడానికి అంత విశాల హృదయమైన ఈ ప్లాట్ఫారం పిఎస్ఎస్ మూమెంట్ని స్టార్ట్ చేసిన బ్రహ్మర్షి పత్రిక గారు గట్టిగా క్లాస్ కొడుతూ అతని ఆశయాలు ఏంటంటే ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. మరి ఇవన్నీ చేయాలంటే మనం స్వాధ్యాయ జగత్ కూడా చేయాలి. ఎందుకంటే అధ్యయనం పుస్తకాలు ఒకటే కదండి, మనల్ని మనం కూడా అధ్యయనం చేసుకోవాలి. ఇటువంటి గొప్ప కార్యక్రమం మన జయలక్ష్మి మేడం గారికి వారి కుటుంబ సభ్యులకు వస్తారు. గట్టి క్లాస్ కొడదాం. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నారంటే వారు కాదండి, వారి కుటుంబ సభ్యులుగా. టెంట్లు నిలబడ్డాయంటే పిల్లర్స్ ఉన్నాయి, బిల్డింగ్ నిలబడిందంటే పిల్లర్స్ ఉన్నాయి, సెల్ బాగుందంటే ఛార్జింగ్ బాగుంది, మరి అది పనిచేస్తుందంటే కరెంట్ ఉంది. కనిపించే దాని వెనుక కనబడింది ఉంటుంది. ఈ మూమెంట్ యావత్తు నడుస్తుందంటే కనబడకున్న డబ్బుని, సమయాన్ని అందించిన ప్రతి ఒక్కరు గట్టి క్లాస్ కొడుతూ రాబోయే రోజుల్లో సేవాదళ తరక 6 జిల్లాల ఇన్ఛార్జ్ మేడం గారు, ఉత్తరాంధ్ర అంతా దానికి ప్రతినిధిగా ఈరోజు మా అందరికీ ఆహారం పెట్టి ఇంత కార్యక్రమం వెనుకుంది. రేపు సేవాదళ తరక యజ్ఞం జరుగుతుంది. మరి జగన్నాథ్ గట్లో ప్రతి ఒక్కరూ 3 రోజులు రావాల్సింది కోరుచుంటూ 1000 సంవత్సరాలు సేవాదళ ఉంటుంది. క్లాస్ కొట్టండి. పత్రిక గారు చెప్పారు, పుస్తకాల్లో కూడా అదే ఉంది. 1000 సంవత్సరాలు శాంతి వర్ధిల్లుతుంది. ఇటువంటి మహాభాగ్యం కలిగినందుకు ఒకవేళ ఏవైనా నా మాటలో కానీ నా తనకి బిహేవియర్ అయినా మనసా వాచాకరణ త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను. అన్యదా భావించకుండా మీ పాదాలకి శరణ వేడుకు నాలాంటి ఒక వ్యక్తికి అవకాశం కల్పించండి. దీని వెనక ఒకటి ఉంది. ఉన్నత లోకాల నుంచి మాస్టర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు బీ రెడీ గడి క్లాస్ కొడదాం. థ్యాంక్ యూ అమ్మ. పేరు పేరున మేడంకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పిరమిడ్ బాధ్యతను ఇక్కడి నుంచైనా సరే థ్యాంక్ యూ. హలో మ్యూజిక్ రండి సార్. రామరాజు గారు మీకే సన్మానానికి సత్యనారాయణ గారు మీరు కూడా ముందుకు రండి సార్. పైకి రండి సార్. సత్యనారాయణ గారు ఆగండి సార్. మాస్టర్ సన్మానం అంటే ఏమీ కాదు. అందరి మధ్యలో అందరికీ సన్మానం జరగలేదు అనుకోకండి. ఇక్కడ పిలిచి మరి కొంచెం బాధ్యతను అప్పచెప్తారు. సన్మానం కనుక మెయిన్ మోటో అది. తర్వాత ప్రతినిధిగా అక్కడ ఉంచుతారన్నమాట. ఎప్పుడైతే సన్మానం చేసావో వారిలో ఉత్సాహం కలిగి మరింత పని ముందుకు తీసుకెళ్ళడానికి వస్తారు. మాకు ప్రతిసారి సన్మానం వెనక మరింత బాధ్యత పెరిగింది. మరింత మరి ఆ విధానంలో మరింత ముందుకెళ్ళడానికి అందరికీ తోడ్పడడానికి ముందుకు వస్తారు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పుకుందాం. పెళ్ళికి అందరిని పిలిచి అర్జంతాలు వేస్తారు. అవునా? ఎందుకు వేస్తారు? వాళ్ళిద్దరూ మొగుడు పిల్లలు చెప్పడం కోసం. ఇక్కడ సన్మానం చేయడానికే మీకు ఎవరైనా డౌట్లు వస్తే వాళ్ళు అడగండి, ఏదైనా పని వస్తే వాళ్ళకి చేయించండి, వాళ్ళని మీరు పట్టుకోండి అని చెప్పడానికి. అలాగే అంబికా మేడం గారి యొక్క సందేశాన్ని కూడా మనం ఇప్పుడు తీసుకుందాము. అనకాపల్లి నుంచి వచ్చారు.
ఎక్కడ కార్యక్రమాలు జరుగుతున్నా అద్భుతంగా అక్కడ ప్రత్యక్షమై ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని సంకల్పిస్తూ ఉంటారు. వారి యొక్క సందేశాన్ని కూడా ఇప్పుడు మనం తీసుకుందాము. అలాగే పైమా రాజు గారు యూత్ తరపున ఎవరైనా రండి స్టేజ్ మీదకి. సార్ యూత్ తరపున రావాలి. అంబికా గారి యొక్క సందేశాన్ని తీసుకుందాము. శ్రీనివాస్ గారు రావాలి, వేదిక మీదకి రావాలి. యూత్ తరపున కూడా రావాలి సార్. పైమా నమస్తే అండి, నా పేరు అంబికాదేవి. నాకు అసలు మాట్లాడడం రాదు. నాకు మైక్ పట్టుకోవడం కూడా వణుకు వస్తుంది. మామూలు మైక్ లేకుండా ఎంతసేపు మాట్లాడమని మాట్లాడతాను. అయితే నేను ఇందులోకి 15 సంవత్సరాల కింద జ్ఞానం అని మొక్క విన్నాను. జ్ఞానమా అంటే ఏంటి అన్నాను. కళ్ళు మూసుకొని నేను ఉచ్ఛ్వాసగా కళ్ళు మూసుకోవాలా, నేనే మూసుకోనని పక్కకి వెళ్ళిపోయాను. 10 సంవత్సరాల తర్వాత దీంట్లోకి వచ్చాను, ధ్యానంలోకి. అంటే నేను స్కూల్ టీచర్ని. ఆ స్కూల్ మానేయడం, నేను ఇందులో రావడం. కానీ నిజంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాలని. స్కూల్ మానేయడం వల్లే ఇందులో రాగలిగాను. ఇప్పుడు ధ్యానం అనేది వచ్చాను, చక్కగా మా ఇంట్లో పెట్టాను. 15 రోజులు గ్రేట్ మాస్టర్స్ అందరూ వచ్చారు. నాకు ధ్యానంలో రాకముందు అలసర, మూలవ్యాధి, జాయింట్ పెయిన్స్, తలనొప్పి అన్నీ ఉండేవి. నెలకు 9 సీసాలు జండుబం కూడా వాడేదాన్ని. ఇప్పుడు ఆ జండుబం వాసనే పడడం లేదు. అంటే నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు నా వయసు ఎంత అనుకుంటున్నారు? 16 సంవత్సరాలు. నేను అలాగే గెంతుతాను, అలాగే పరిగెడతాను. అందుకని ఈ ఆనందాలు వేరే. ధ్యానం రాలేని అందరూ కూడా ధ్యానం చెప్తూ ఉండాలి. బస్సు ఎక్కినా, ఆటో ఎక్కినా చెప్తూ ఉండాలి. ట్రైన్ అయినా నేను అదే పని చేస్తాను. ఊరు వెళ్ళాను అనుకోండి, పెట్టుగా వెళ్ళిపోయి ముందు పరిచయం చేసుకోవడం, వాళ్ళు ధ్యానం చెప్పడం. ఆ 10 మందిలో ఇద్దరైనా నేర్చుకుంటే చాలు కదా. ఇప్పుడు ఎందుకంటే ఒక కూర రుచి తెలుస్తాం, తింటే కదా దాని రుచి తెలుస్తుంది. అలాగే ధ్యానం రుచి తెలిసిన వాళ్ళు అయితే చేయగలుగుతారు. ముందు ఇదే చెప్పాలి. మన అనుభవాలు ఇవన్నీ కాదు, మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో వాళ్ళందరూ కూడా అంత ఆరోగ్యంగా ఉండాలనే మనం కోరుకోవాలి. అందువల్ల ఎప్పుడూ కూడా ధ్యానం విషయం మటుకి వదలొద్దు. నిజంగా చెప్పాలంటే మనకి ఉన్నాయి, కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కష్టాలు ఉంటాయి, చావులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, లేని వాళ్ళు లేరు. కానీ మనం ఎప్పుడూ కూడా మొహం మీద నవ్వులు చింతిస్తూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. అలా చేసిన రోజు మన ఆనందాలన్నీ మర్చిపోతాం. ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం, ఇన్ని ఆనందాలు మనం అనుభవిస్తున్నాం. ఉట్టేప్పుడు చేయగలమా? చేయలేం. ఈరోజు మనం ఎన్ని ఆనందాలు అనిపిస్తున్నామో చెప్పాలంటే మన కోరికలన్నీ కూడా తీరుస్తున్నాయి. ముందు ఒకటే చెప్పాలి, ఎక్కువగా ఇంట్లో ధ్యానం చేస్తూ పిల్లలకు కానీ కడుపుతూ ఉన్న వాళ్ళకి కూడా చెప్పాలి. నేను నాకు హాస్పిటల్కి వెళ్ళానండి ఒకరి కోసం. అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పాను. చెప్పడం నోరిపితే అదే చెయ్యాలి. మన ఇంట్లో కూడా చెప్పకూడదండి. మన ఇంట్లో వాళ్ళు చెప్తే మన ఇంట్లో వాళ్ళు వినరు. వాళ్ళకి నవ్వుగా ఉంటుంది, ఏలకోలంగా ఉంటుంది. ఇలాగే నేను బస్సులో చెప్తుంటేగా బస్సు డ్రైవర్ చెప్పగలవు, ఆడు కానీ కళ్ళు మూసుకుంటే అయిపోతాను. బస్సు డ్రైవర్కి చెప్తామా? మనం చెప్పం కదా. అలాగే ఏంటంటే మన ఇంట్లో మనం చెప్పక్కర్లే, పక్కోళ్ళకి చెప్పండి. అలాగే భార్య, ఇప్పుడు భర్తలు స్త్రీలే ఉన్నారు కాదు, భర్తలు కూడా మన వెనకను ఉన్నారు. వాళ్ళు పంపించబట్టే కదా మనం ఉదయం వచ్చి ఇప్పుడు వరకు ఉన్నాం. ముందు ముఖ్యంగా భర్తలకే మనం ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు పంపబట్టి మనం ఇలాగ ఆనందంగా తిరుగుతున్నాం, అవునా కాదా? ఫస్ట్ వాళ్ళకే చెప్పాలి. అందువల్ల ఈరోజు జయలక్ష్మి మేడంకి వాళ్ళు మొత్తం వాళ్ళు సాయం చేసిన మొత్తం కుటుంబం అందరికీ కూడా ధన్యవాదాలు. రాగానే వెల్కమ్ చాలా బాగా చెప్పారు. వాళ్ళు నవ్వుతూ జయలక్ష్మిలాగే వాళ్ళ వెనకనున్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ అన్ని సాయాలు చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే ఈరోజు భోజనం సూపర్గా ఉంది, పెళ్లి భోజనం కదా ఉంది. జనాలు కూడా పెళ్ళికి వచ్చినట్టే తరలి వచ్చారు. ప్రతి ఊరి నుంచి వచ్చి ఇంత ఎండలోనే అబ్బా ఎండానికి ఎవరు రారు, కానీ ఎండాలు చూడలేదు, ఏమి చక్కగా వచ్చారు అందరూ. ఇప్పటి వరకు ఆనందంగా ఉన్నాం, చాలా సరదాగా ఉన్నాం. మీకు రాను చిన్న జోక్ చెప్పేస్తాను, తర్వాత నవ్వుకుంటూ ఉండండి. దోమకి సేమకి పెళ్ళి అయిందట. దోమకిని సేమకి పెళ్ళి అయిందట. ఈలోపు ఏనుగు వస్తుందట. ఏమే దోమ నువ్వు పైన ఫస్ట్ నైట్ అన్నమాట ఆ రోజు. అయితే ఏనుగు అడిగిందట, ఏమే దోమ నువ్వు పైన తిరుగుతున్నావు ఏమంటే, ఏం చెప్పనే ఆ దిక్కుమాలి అది సేమ ఉంది కదే అది ఆల్అౌట్ ఎట్టింది, అందుకే నేను పైన తిరుగుతున్నాను అన్నదట. థ్యాంక్ యూ మేడం. అంబికా మేడము ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా అంతా మనదే అనుకొని వెళ్తారండి. పత్రిజీ మనకు అదే నేర్పారు. అంతా మమాత్మ సర్వభూతాత్మ అన్నట్టుగా అందరూ ఆనందంగా ఉండడమే కావాలి.
ఎక్కడ ఏ కార్యక్రమాలైనా ఆవిడలాగే మనమంతా కూడా పాల్గొనాలి. మరి నెక్స్ట్ మేడం. అందరికీ ధన్యవాదాలు. సీతమ్మ పత్నిజీ సార్కి ధన్యవాదాలు. మాది గాజువాక అమ్మ పిరమిడ్ నుంచి వచ్చాము. మా అమ్మాయి లిఖిత పిరమిడ్ కట్టింది. తన జాబ్ చేస్తూ మా అక్కడ ఫోన్లీ వాళ్ళకి ధ్యానం అంతా ఏటో తెలిసేది కాదు. అలాగే ఇప్పుడు ఒక 50 మందిని ఆ పిరమిడ్ వల్ల అందరూ ఒక 50 మంది తయారయ్యాము. అలాగే ఇంటింటి ధ్యానాలు, సప్తాహాలు, 41 days ధ్యానం మొన్న అయింది. మేడమే వచ్చి ఆ రోజు క్లాసు లాస్ట్ రోజు కేక్ సెలబ్రేషన్ అది అయ్యింది. ఇప్పుడుగా మళ్ళీ 7 రోజులు ఒక్కొక్క ఇంట్లో మళ్ళీ పెట్టుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. పత్రి సారు ఎప్పుడు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి మాట్లాడిస్తూ ఉండేవారు. ఎందుకంటే అన్ని విధాలుగా ఒక తల్లి తానే, ఒక తండ్రి తానే తినడం దగ్గర నుంచి, మాట్లాడడం దగ్గర నుంచి, వంట చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ నేర్పించారండి. మరి అలాగే మీరు కొత్త వాళ్ళు కూడా డయాస్ మీదకి వచ్చేటప్పుడు ఎలా మాట్లాడాలి అన్నది మన వాయిస్ విశ్వంలోకి వెళ్ళేటట్టుగా ఈ అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా సంకోచించకుండా ఒక్క వాక్యమైనా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఆత్మూర్వ ప్రణామాలండి. అలాగే ఇక్కడ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరినీ ఆత్మప్రణామాలండి. ఇంతటి అద్భుతమైన ఆ మాస్టర్ చెప్పారు జ్ఞానమహాయజ్ఞంలాగే ఉందని. ఆ జయ మేడం గారు వినాయక పిరమిడ్ని కట్టి వినాయకుడిలోని ఆవిడ పేరు ముందు చేర్చుకుని విజయ మేడం గారు ఆ విజయాన్ని సాధిస్తున్నారు ప్రతి దాంట్లోనండి. మాది పాలకొల దగ్గర కాదండి, అక్కడి నుంచి వచ్చానండి. నా పేరు శారదండి. నేను వచ్చి 3 years అయిందండి. నేను ఇంకా నేర్చుకుంటూ ఉంటాను. పత్రి సార్ అన్నట్టు ఏ వస్తే ఏ చెప్పండి, బి వస్తే బి చెప్పండి అన్నట్టు నేను ఉన్నది అందరికీ జ్ఞానాన్ని మాస్టర్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు బస్సులోను, ట్రైన్స్లోను, రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను కూడా పాంప్లెట్స్ తీసుకెళ్తూ ఉంటాను. శాఖాహారాలకి వెళ్ళినప్పుడు కూడా పాంప్లెట్స్ తీసుకొచ్చి ఇస్తూ అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటానండి. ఉన్నది ఏదైతే వచ్చో అదే చెప్తూ ఉంటాను. నేను ఇంకా మళ్ళీ CD అన్నీ నేర్చుకోవడానికి మాకు 4 ఆదివారాలు మధ్యలో క్లాసులు జరుగుతూ ఉంటాయండి. ఎక్కడ క్లాస్ ఉన్నా కానీ క్లాస్ మిస్ అవ్వకుండా నన్ను నేను ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి, నేను జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం వెళ్తూ ఉంటానండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మిస్ అవ్వనండి. ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చిన జయ మేడం గారికి, రేవతి మేడం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సన్మానం మ్యూజిక్ అమ్మా. शरणं
నెక్స్ట్ మేడం గారు మీ యొక్క సందేశం. వినిపిస్తుంది కదా. నా పేరు లక్ష్మి అండి, గోపాలపట్నం చంద్రనగరము. వినిపిస్తుంది అలా పెట్టుకోండి. స్వర్ణమాలమ్మ గారికి, పత్రిజీ గురువు గారికి నా ధన్యవాదాలు. ఇక్కడ జయలక్ష్మి మేడం గారికి ఇంత కార్యక్రమం చేసినందుకు నా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా నా ధన్యవాదాలు. పిరమిడ్ నేను 2014లో వచ్చాను. ఎంతో హ్యాపీగా ఉంది. ఇక ఎవరైనా మనల్ని అన్నా సరే మనం బాధపడము, ఎవరు కోపడినా మనకనేది బాధ అనేది అంటుకోదనమాట. ఎలాగ జ్ఞానంలో లేకపోతే బాధ అనేది ఉంటుంది, జ్ఞానంలో ఉన్నాక మనల్ని ఎవరేమన్నా సరే మనం బాధపడము. అలాగే నేను పిరమిడ్ నా తర్వాత ఎవరున్నారు కట్టడానికి, చూడడానికి ఎవరు లేరు. మా అమ్మగారు వాళ్ళు మాకు చౌపాటు చేయట్లేదు. నేను కట్టననేసి అనుకున్నాను, పిరమిడ్ కట్టను అనుకుంటే అందరికీ పిరమిడ్ కట్టిన వాళ్ళకి సహాయం చేయండి అనేవారు. సహాయం చేసినా పర్వాలేదు అనేవారు. అంటే నేను అలాగే అందరికీ 1000, 500, 3000 అలాగే ఇచ్చేదండి అనమాట. ఒకరోజు బ్రహ్మస్ పిరమిడ్ దగ్గర నీళ్ళు అలా సేవ చేయడానికి వెళ్ళాను, మొక్కలు నీళ్ళు పోయడం అవన్నీ. అప్పుడు జీకే సార్ వాళ్ళ అమ్మగారు నన్ను బెంగళూరు తీసుకెళ్ళారు. ఇట్లా బెంగళూరు వెళ్ళొచ్చాక నువ్వెందుకు నేను మెడిటేషన్లో కూర్చుంటే నువ్వెందుకు పిరమిడ్ కట్టలేవు, అందరికీ సాయమే చేయడం కాదు, నువ్వు కట్టగలవు, తర్వాత నీకు ఎవరొకరు వస్తారు పిరమిడ్ చూసుకోవడానికి, నువ్వు కట్టాలి అనేసి వచ్చింది. 6 నెలల పౌర్ణమికి చింకిస్తాం చేసాము. 7వ నెల గురు పౌర్ణమికి నెల రోజుల్లోనే పిరమిడ్ ఓపెనింగ్ చేసాము. చాలా సంతోషంగా ఉందండి. ఇంకా చాలా చెప్పడానికి ఉన్నాయి కానీ ఇంకా నేనేం చెప్పలేకపోతున్నాను. మేడం మీకు అందరికీ మా పిరమిడ్ పేరు శివ సంతోషి ప్రసాద్ జ్ఞాన కేంద్రం అండి. చంద్రనగరం, గోల్పట్నం చంద్రనగరం. మీకు పెడతాను. ఏ జిల్లా చెప్పండి. జిల్లా ఇప్పుడు గోల్పట్నం చంద్రనగరం ఏరియా వస్తుంది, గోల్పట్నం ఏరియా వస్తుంది. గోపాలపట్నం అంటే విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నమే. ఓకే మేడం, వీరిని సత్కరించుకుందాం మనం. మ్యూజిక్ ప్లీజ్. సత్కార కార్యక్రమం చేసుకుందాము చక్కగా. ఓకే మేడం. మనకి తగరపు వలస నుంచి మనకి మాస్టర్స్ వచ్చారు. రాజశేఖర్ గారు వారి యొక్క సందేశాన్ని ఇప్పుడు మనం తీసుకుందాము. అలాగే రాజశేఖర్ గారు, శ్రీను గారు వచ్చారు. ఇప్పుడు రాజశేఖర్ గారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. ముందుగా మన మూల పురుషుడు బ్రహ్మర్షి పత్రిజీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా పైకి హలో ముందుగా ఇంకానా ఇదే ఓకే 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 ముందుగా మన మూల పురుషుడు బ్రహ్మర్షి పత్రిజీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ 2013 నుంచి వచ్చానండి. నా పేరు రాజశేఖర్, ఆనందపురం తగరపోల్స. సో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ 3 పట్టుకొని ముందుకు పోతున్నానండి. వీలున్నప్పుడల్లా సేవ చేసుకుంటూ చాలా ఆనందంగా సంతోషంగా ఉంటున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. జయమ్మ గారికి థ్యాంక్ యూ. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీని అండి. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. మాకు ఎంత అవకాశం ఇచ్చిన ఈ మేడం గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ధ్యానంలోకి వచ్చే ఆరోగ్యంగా చాలా చాలా లాభాన్ని పొందానండి. ఓకే, థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే
రాజశేఖర్ గారికి, శ్రీను గారికి సత్కరించుకుందాం. ఇద్దరు రావాలి, ఇద్దరు కూడా రండి సార్. మ్యూజిక్ ప్లీజ్. రామరాజు గారు రావాలి, రమేష్ గారు, రామరాజు గారు. శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి అలాగే థ్యాంక్ యూ. రామరాజు గారిని ఇప్పుడు ఇన్వైట్ చేసుకుందాము. రామరాజు గారి యొక్క సందేశాన్ని తీసుకుందాము. నా పేరు రామరాజు అండి. గత 15 సంవత్సరాల నుంచి ధ్యాన మార్గంలో ఉన్నాను. విశ్వ గురూజీ పత్రిజీ గారికి నాకు ఈ జీవిత కాలంలో ధ్యానాన్ని, జ్ఞానాన్ని గోరుముద్దలుగా తినిపించిన స్పిరిచువల్ టాబ్లెట్ CEO శ్రీదేవి మేడం గారికి, నా గురువైన డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలు. అద్భుతమైన మార్గంలో మనం అందరం ఉన్నందుకు మనం అందరం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. జయ మేడం గారు నాకు గత 10-15 సంవత్సరాల నుంచి పరిచయం. చక్కగా అంటే ప్రతి వర్క్లో కూడా నైపుణ్యత ఉంటుంది ఆవిడ దాంట్లో. ఆవిడ నేర్చుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి నేర్పిస్తూ కొత్తగా వినూత్నంగా వర్కులు చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఎందుకు చెప్పానంటే మా గురువుగారు జీకే గారు చెప్పారు, ఈ జీవిత కాలంలో మనం ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నువ్వు నేర్చుకోకుండా ఆగిపోతావో అప్పుడు నువ్వు భౌతికంగా కూడా చచ్చిపోయినట్లు లెక్క అని చెప్పారు జీకే గారు. అదే ఆయన మార్గదర్శకత్వంలో నిరంతరం మేము నేర్చుకుంటూనే ఉన్నాము. అంటే ఒక వర్క్ అని కాదండి. ఇప్పుడు ఇక మేడం చూడండి పిరమిడ్లు చేస్తున్నారు, అద్భుతంగా పిరమిడ్స్ చేయడం ఆవిడకి వచ్చు. దాంతోపాటు అద్భుతంగా మళ్ళీ ఇప్పుడు ఒక ఏంజిల్స్ అని, తర్వాత ప్రథమ వార్షికోత్సవం PMC అని పెట్టి, అంటే ప్రతి దాంట్లో కొత్తదనం అనమాట. ఒక దాంట్లో వర్క్ అయిపోతే అది నేర్చుకుంటేనే కొత్త దాంట్లో మనం వెళ్ళిపోతూ ఉండాలి, అప్డేట్ అయిపోతూ ఉండాలి. ఆ జీవితాంతం నేర్చుకోవడానికి మన ప్రపంచంలో మనం ఉన్నంతవరకు, భూమి ఉన్నంతవరకు మనకు వర్క్ ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంగా ఆగిపోతావో భౌతికం కూడా నువ్వు చనిపోయినట్టు లెక్కన పచ్చిగా చెప్పారు జీకే గారు. అదే మా అందరికీ మైండ్లో ఉంది. అదే ఆదర్శంగా తీసుకొని మేము నేర్చుకుంటూ నేర్పిస్తూ జీకే గారు, శ్రీదేవి మేడం సలహా తీసుకుంటూ మేము అద్భుతంగా ప్రయాణం చేస్తున్నాం. నా గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇదేమి సందేశం కాదు, క్లాస్ కాదు, కాబట్టి ముగిస్తున్నాను. ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న మేడంకి ధన్యవాదాలు. మన విశ్వ గురూజీ పత్రిజీకి ఇంకోసారి నమస్సుమాంజలు. థ్యాంక్ యూ సార్. వారిని మనం ఇప్పుడు సత్కరించుకుందాం. మ్యూజిక్ ప్లీజ్. రమణేష్ గారు రండి.